ఒక్కసారి వీడియో చూడండి. రేవంత్ చెప్పాలంటే నక్సల్స్లోకి వెళ్ళిపోతాడేమో భయం వచ్చేసి. No, revolution. I'm telling you, I searched for ways path to revolution. Even I entertained getting into Naxalites. You wanted to become a Naxal? One point of time when I was in late teens, yes. Did you want to pick up the gun? Yes, I wanted to pick up the gun. అంటే ఎందుకు అంటే నాకు చాలాసార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే నాకు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు ఈ అడవుల్లోకి నాకు అర్థం కాదు ఇప్పుడు. అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి, ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్లు చేయండి, ఇంకోటి చేయండి, కగారు చేసినా కానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది. నా వ్యధ భరించలేక ఆయన జల్సాలో కూడా ఆ ఇంటర్వెల్ సీన్ నా కోపం, అది సగటు మనిషి తాలూకు కోపం ఇంటర్వెల్ సీన్. అది నేను చిన్నప్పుడు ఒక టీన్స్ లో ఈ ఉద్యమాల వైపు వెళ్ళిపోదాం అనుకునేవాడిని. ఆ కోపం అట్లాగే ఉండిపోయి నా వ్యధ చూసి ఆయన కనీసం ఇతనికి సినిమాలు ఈ డైలాగులు రాసేస్తే ఆగిపోతాడేమో, పాలిటిక్స్ వెళ్ళడేమో అనుకుని జలసాల డైలాగులు రాశారు. నక్సలైట్లు నక్సలైట్లు అయితే పేద ప్రజల కోసం పోరాడుతున్నారో నక్సలైట్ల కోసం మేము వాళ్ళ జనజీవన సమంతిలో కలుపుతామని చెప్పి వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకున్నారు. ఆయన ప్రామిస్ చేస్తాం అని చెప్పి నక్సలైట్లు టాక్స్ అని చెప్పేసి విచక్షణ రహితంగా 80 నుంచి 85 మంది పైచిలకు నక్సలైట్లని కేవలం ఒక రాష్ట్రంలో రాజకీయ నాయకులని లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చట్టాన్ని అబ్యూస్ చేసి మరీ గొలుసుకట్టు కేసు పెట్టి ప్రశ్న రావణ్ణి అరెస్టు బెయిలు దొంగ కేసు పోలీసు ఆటలాడించి అప్పటికి కసి చల్లారకపోతే ఇప్పుడు 5వసారి అరెస్టు చేసి కేసు పెట్టారు. అదేంటో తెలుసా? భారత ప్రభుత్వంపై యుద్ధానికి కుట్ర, కాన్స్పిరసీ, దేశ సమగ్రతకు ముప్పు, అల్లర్లు రెచ్చగొట్టడం, జాతీయ సమైక్యతకు హాని కలిగించే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం లేదా తప్పుడు నివేదికలను సోషల్ మీడియా సహా ఏ ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనైనా ప్రచారం చేసి ప్రజల్లో భయం, ఆందోళన లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేరాలను ప్రేరేపించే పరిస్థితి సృష్టించడం, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం, వాటిని ప్రోత్సహించడం, సహకరించడం లేదా చట్టవిరుద్ధ సంస్థలకు సహాయం చేయడం, ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం. ఇందులో ఏ ఒక్కటి నిజం కాదని రాజకీయ పరిస్థితులు అర్థం చేసుకోగలిగే కామన్ సెన్స్ ఉన్న అందరికీ తెలుసు. మరీ ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నారా? లేకపోతే అధికారం శాశ్వతం, వాళ్ళది రాజరికం అనుకుంటున్నారా? కేవలం 2 లక్షల సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్న ఒక చిన్న యూట్యూబర్ ఒక స్టేట్ డిప్యూటీ సీఎం ని తన ప్రశ్నలతో భయపెట్టాడు. ఎంత భయపెట్టాడు అంటే తన కార్యకర్తలు అనండి, తన కులాభిమానులు అనండి లేదా రాజ్యాంగం అన్నా ప్రజాస్వామ్యం అన్నా కనీసం గౌరవం లేని, న్యాయ వ్యవస్థని చట్టాన్ని కనీసం గౌరవించని గూండా సైనికులతో బహిరంగ దాడులు చేయించేంత, కేసులు పెట్టించేంత, ఆ కేసులు నిలవక బెయిల్ వస్తే దేశద్రోహిగా, టెర్రరిస్టుగా ముద్రలు వేయడానికి ప్రయత్నించేంత, ఎలా అయినా జైల్లో పెట్టి కక్ష సాధించాలన్నంత కసితో రగిలిపోయేలా భయపెట్టాడు. దీనివల్ల గొప్ప విలువలు కలవాడు, గొప్ప దేశభక్తుడు, రాజ్యాంగం ప్రజాస్వామ్యం అంటే అచంచల గౌరవం కలవాడు అన్న ఇమేజ్తో ఇన్నాళ్ళు నెట్టుకొచ్చిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరి ముందు బట్టబయలు చేసి రావణ్ గెలిచాడు. రావణ్కి సంబంధించినటువంటి ఫైట్ కంటిన్యూ అవుతుంది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విన్నపం అనండి, రిక్వెస్ట్ అనండి, ఛాలెంజ్ అనండి, నేను మళ్ళీ చెప్తున్నాను. పిరికి పంద చర్య చేశారు మీరు ఈరోజు. జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక సాధారణమైన లాయర్గా రాష్ట్ర ప్రభుత్వం మీద ఈరోజు విజయం సాధించాడు. ఈరోజు మీ ముందు నిలబడ్డాడు. మీరు ఓడిపోయారు. మీరు ఓడిపోయారు. మీరు ఎందుకు ఓడిపోయారు చెప్పనా? ఉగ్రవాద కేసు పెట్టి ఓడిపోయారు. సో నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, ఈరోజు రిమాండ్ ఇచ్చినా మేము ఫీల్ అవుతాం. ఎందుకంటే మేము ఆల్రెడీ నైతికంగా గెలిచాం. బెయిల్ ఇచ్చిన పోరాటం కొనసాగుతుంది. రావణ్ణి బయటకు తీసుకొచ్చేంత వరకు, ప్రజాస్వామ్యాన్ని నిలదొక్కేంత వరకు, రిస్టోర్ చేసేంత వరకు కొనసాగుతుంది. కానీ ఇది రావణ్ మీద మాత్రమే తీసుకున్న చర్యల అందరికీ కనిపిస్తున్నా దాని వెనక ఒక నిగూఢమైన మరో విషయం దాగి ఉంది. అదేంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నకు విధించబడిన శిక్ష, ప్రశ్నించే గొంతులు నొక్కబడతాయి అని చెప్పే ఒక హెచ్చరిక. ఇలా గట్టిగా మా వైఫల్యాలను రాజకీయాలకు అతీతంగా ఎవరు మాట్లాడినా ఇదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి భయపెట్టే ప్రయత్నం. తమ చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగపరిచి మరీ తమకు అడ్డుగా నిలుస్తున్న వాళ్లను తప్పిస్తామని చెప్పడం. కానీ రావణ్ గొంతు నొక్కగలరు, రావణ్ణి చంపగలరు, కానీ ప్రశ్నను చంపలేరు, ప్రశ్నించే వాళ్ళందరినీ చంపలేరు అని రావణ్ 4వసారి అరెస్టుకు ముందు చేసిన వీడియోలో చెప్పారు. ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీరు చంపితే నేను ఒక్కనే చచ్చిపోతాను. ప్రశ్నించే వాళ్ళు ఎవరు చావరు. మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారు.
మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు పబ్లిక్ అన్నీ వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దగ్గర ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇలా ఆ మాటలు నిజం చేయాల్సిన బాధ్యత, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే బాధ్యత, ప్రశ్నతోనే మానవ పరిణామ క్రమం జరిగింది అని నమ్మే ప్రతి పౌరుడు తీసుకోవాలి, ప్రశ్నించాలి. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు కఠినమైన చర్యలు పెట్టి నేరస్తులను శిక్షిస్తాము అంటే సుగాలి ప్రీతికి అన్యాయం చేసిన వాళ్ళకేమో అనుకున్నాను. కానీ న్యాయం ఎందుకు చేయలేదు అని ప్రశ్నించిన వాళ్లను, మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే వాడిని ఎందుకు కాపాడుతున్నారు అని ప్రశ్నించే వాళ్ళను కఠిన చట్టాలు పెట్టి జైలు పాలు చేస్తారని ఆ రోజు అనుకోలేదు. కానీ ఇప్పుడు రావణ్ పై అదే చేశారు. సుగాలి ప్రీతిని పాపని చంపితే ఈ రోజుకి ఆ హంతకుడిని పట్టుకున్నాడు లేడు. ఈ రోజుకి నా కేసు అంత ఇంపార్టెంట్. ఇది కేసా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాష మాట్లాడితే నా మీద సార్ సుగాలి ప్రీతి తల్లి ఇంకా ఈ రోజు కూడా పార్వతి గారు ఈ రోజు కూడా ఆవిడ శారీరకంగా వికలాంగులు అవ్వచ్చేమో కాదు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఎందుకు? ఆడిని పట్టుకోండి, ఆ హంతకుడిని పట్టుకోండి, ఆడపిల్లని చిరిచివాడిని పట్టుకోండి. ఈ రోజు రావణ్ పై ఉపయోగించిన UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కేసులు ఎంత కఠినమైనవో చూద్దాం. సెక్షన్ 13. ఈ సెక్షన్ పేరు పనిష్మెంట్ ఫర్ అన్లాఫుల్ యాక్టివిటీస్. ఈ సెక్షన్ ప్రకారం ఒక వ్యక్తి చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్నా, వాటిని ప్రోత్సహించినా, వాటికి సహకరించినా లేదా ఇతరులను అలాంటి చర్యలకు ప్రేరేపించినా ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయొచ్చు. అలాగే ప్రభుత్వం ఇప్పటికే అన్లాఫుల్ అసోసియేషన్ గా ప్రకటించిన సంస్థలకు సహాయం చేసినా ఈ సెక్షన్ వర్తిస్తుంది. దీనికి పడే శిక్ష గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కూడా ఉండొచ్చు. సెక్షన్ 39 సపోర్ట్ టు ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇది మరింత తీవ్రమైన సెక్షన్. ఇది ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వడం గురించి. ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా నిషేధిత ఉగ్రవాద సంస్థకు ప్రజా మద్దతు కోరినా, ఆ సంస్థకు అనుకూలంగా సమావేశాలు ఏర్పాటు చేసిన, ఆ సంస్థ కార్యకలాపాలకు మద్దతు పెంచేలా ప్రసంగించిన లేదా ఆ సంస్థకు సహకారం లభించేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించిన ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయొచ్చు. దీనికి పడే శిక్ష 10 సంవత్సరాల జైలు, జరిమానా. ఇక్కడ జైలు కంటే పెద్ద విషయం ఇంకొకటి ఉంది, అది బెయిల్. సాధారణ క్రిమినల్ కేసుల్లో బెయిల్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ UAPAలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. UAPAలో సెక్షన్ 43D(5) ప్రకారం ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు చూసి ప్రాథమికంగా ప్రైమాఫేసి ఆరోపణలు నిజమై ఉండే అవకాశం ఉంది అని కోర్టుకు అనిపిస్తే బెయిల్ ఇవ్వకుండా తిరస్కరించవచ్చు. అంటే ఇక్కడ కోర్టు మొదట నేరం పూర్తిగా నిరూపించబడిందా అని కాదు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేదా అనేది ముందుగా చూస్తుంది. ఈ చట్టంపై తరచుగా వినిపించే వ్యాఖ్య ఒకటి ఉంది, ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ద పనిష్మెంట్. అంటే చివరకు కోర్టు నిర్దోషి అని చెప్పినా అంతవరకు నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా జైల్లో ఉండే పరిస్థితి రావచ్చు. దీనికి కారణం శిక్ష కాదు, బెయిల్ పొందడం చాలా కఠినంగా ఉండటం. కృష్ణ రావణ్కి ఇప్పటికే 4 కేసుల్లో బెయిల్ లభించింది. అంటే ప్రభుత్వ కక్ష సాధింపు ఎక్స్పోజ్ అయిపోయింది. అయితే ఇప్పుడు UAPA సెక్షన్ పెట్టారు. ఇందులో బెయిల్ రావడం కష్టం కాబట్టి ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకున్నాను అనుకుంటుంది. ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే UAPA వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు AI వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. కానీ ప్రజల ముందు దోషిగా నిల్చుండిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి అన్ని గుర్తుండవు, కానీ ప్రజలు మర్చిపోతారనుకుంటే అవివేకమే. అయితే ఇది కూడా గుర్తుంచుకోవాలి, UAPA కింద కేసు నమోదైందంటే శిక్ష పడినట్టు కాదు, నేరం రుజువైనట్టు కాదు. ప్రాసిక్యూషన్ ఆరోపణలు, పోలీసు వాదనలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన తర్వాత కోర్టు తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈసారి వాళ్ళు గెలవచ్చు, కానీ ప్రజా కోర్టులో రావణ్ ఇప్పటికే ఓడించేశాడు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపై గెలిచేశాడు. వీ సపోర్ట్ రావణ్. రావణ్ ని సపోర్ట్ చేద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం, ప్రశ్నను గెలిపిద్దాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దిస్ ఇస్ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.